హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 4వ భాగాన్ని వినేద్దాం. రామ్ చెప్పింది విని ఆశు షాక్ అయిపోతుంది. అప్రయత్నంగా రెండు చేతులతో తన కడుపుని దాచేసుకుంది. ఏ ఏమంటున్నావు రామ్? నా బేబీని నీకిచ్చేయాలా అని ఒక్కొక్క మాట కూడగలుపుకొని అడుగుతుంది. అప్పటి వరకు రామ్ తనని ఆఫీస్ నుండి వెళ్ళిపోమ్మని అంటాడేమో, లేదంటే తన కంట పడకూడదని అంటాడేమో అనుకుంటున్న ఆశుకి ఒక్కసారిగా రామ్ తన బేబీని ఇచ్చేయమని అడిగేసరికి అసలేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఆశుకి. అదే కదా చెప్పాను, నా బేబీని నాకిచ్చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని పొగరుగా సమాధానం ఇస్తాడు రామ్. అప్పటి వరకు తను వదిలేసి వెళ్ళిపోయినందుకు రామ్ మీద కోపం ఉన్నా, ఇప్పుడు ఇంత నిర్దాక్షిణ్యంగా పాపని ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తున్న రామ్ మీద అసహ్యం ఏర్పడుతుంది ఆశుకి. ఆశు కోపంగా, నీ బేబీనా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా, ఇంకా నీ బేబీ ఎక్కడి నుంచి వచ్చింది? నా పాపని నీకు ఇచ్చేస్తారని కలలో కూడా అనుకోకు. ఆశు మాటలు వింటున్న రామ్ విసుగ్గా కూర్చున్న చోటు నుండి లేచి ఆశు దగ్గరికి కోపంగా వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుని, ఏంటే నోరు లెగిస్తుంది? హా, నేను లేకుండానే నీ కడుపులోకి ఈ బిడ్డొచ్చిందా? మర్యాదగా నేను చెప్పింది చేస్తే నీకే మంచిది అని అరుస్తాడు. అప్పటికే రామ్ తన చేతిని గట్టిగా పట్టుకునేసరికి ఆశుకి గాయం అవుతుంది. రామ్ పట్టు అలాంటిది మరి. ఊరిలో వడ్ల బస్తాలు అలవోకగా ఎత్తేసిన చేతులవి. ఆశు కన్నీళ్లతో, రామ్, యు ఆర్ హర్టింగ్ మీ, ముందు నన్ను వదులు అని రామ్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటుంది. నువ్వు నన్ను బాధ పెట్టిన దానికంటే ఇదేమంత పెద్ద బాధ కాదు అని అంటూ ఆశు చేతిని వదిలేస్తాడు రామ్. ఒక్క నిమిషం దీర్ఘంగా శ్వాస తీసుకుని, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. నీకు డెలివరీ అయ్యాక నా బేబీని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని స్థిరంగా చెప్పాడు రామ్. ఆశుకి కోపం కట్టలు తెంచుకుంది. కోపంగా వెళ్ళి రామ్ కాలర్ పట్టుకొని, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను ఇలా చిత్రవద చేస్తున్నావు? నన్ను ప్రాణంగా ప్రేమించానన్నావు. నీకోసం నా సర్వస్వం అర్పించాను. అమ్మ నాన్నల్ని మన పెళ్లికి ఒప్పించాను. ఇదంతా కేవలం నీకోసం, మన ప్రేమ కోసం అని చేశాను. కానీ పెళ్లిలో నన్ను వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. నీకంటూ ఒక పెళ్ళా ఉందని, ఇలా వదిలేస్తే దాని పరిస్థితి ఏమవుతుందని కనీసం ఆలోచన లేదు నీకు. ఊరిలో అందరి ముందు మా పరువు తీశావు. ఇప్పుడు నీకు కన్ను నా బిడ్డ మీద పడిందా? ఊరిలో నా పరిస్థితి అందరికీ తెలిస్తే ఇంకా మా పరువు ఎక్కడ దిగజారిపోతుందని భయపడి ఇక్కడికొస్తే ఇప్పుడు నా బిడ్డని నీకు ఇచ్చేయమంటావా? ఒకవేళ నేను నీకు ఎదురు పడకపోతే అప్పుడేం చేసేవాడివి? నా కర్మకి నన్ను వదిలేసేవాడివి కదా. ఇప్పుడు నీకు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? ఛీ, నీలాంటి వాడి కోసం నా ప్రాణాలు కూడా వదిలేసుకుందాం అనుకున్నాను. అదెంత తప్పు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నేను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకున్న మా అమ్మా నాన్నల నమ్మకాన్ని చంపేశావు. నువ్వొక నమ్మక ద్రోహివి. నీ స్వార్థం కోసం ఇంతకు దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా ప్రాణాలు ఉన్నంత వరకు నా బిడ్డని నీకిచ్చే ప్రసక్తే లేదు. వీడు నా సొంతం. నా కర్మకి నన్ను వదిలేసినా నీకిప్పుడు నా బిడ్డని కోరుకునే హక్కు ఏమాత్రం లేదు అని ఆవేశంగా అరుస్తుంది. అప్పటికే ఆశుకి నీరసంగా ఉండడం వల్ల లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ముందు రోజంతా ఏవేవో ఆలోచనలు, పైగా ఫుడ్ కూడా సరిగ్గా తినకపోవడం వల్ల చాలా నీరసంగా ఉంటుంది ఆశుకి. అయినా కూడా రామ్ తన బిడ్డని ఎక్కడ తనకు దూరం చేస్తాడని అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని రామ్తో పోరాడుతుంది. రామ్ ఆశు చేతుల్ని విదిలించి పగల్బడి నవ్వుతూ ఉంటాడు. పొట్ట పట్టుకొని మరీ నవ్వుతాడు. రామ్ ప్రవర్తన వింతగా చూస్తుంది ఆశు. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి రామ్కి. కాసేపటికి నవ్వడం ఆపి, అమ్మ బాబోయ్, నువ్వు ఇలాంటి జోకులు వేసే ముందు చెప్పాలి కదా. చూడు, నవ్వి నవ్వి పోయేలా ఉన్నాను అని నవ్వుతుంటాడు రామ్. రామ్ నవ్వుని చూసి ఆశుకి ఉక్రోషం ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అంతలా నవ్వుతున్నావు? నా బాధని చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? రామ్ నవ్వుతున్న వాళ్ళ ఒక్క నిమిషం ఆగిపోయి కసిగా ఆశు వైపుకొచ్చి, ఎవరిదే బాధ? హా, ఎవరిది బాధ? మీ అమ్మ బాబు వల్ల నేను నా జీవితాన్ని కోల్పోయాను. పరువు పిచ్చితో ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు. ఊరికే ఊరి పెద్దలని చెప్పుకోవడం కాదే, పెద్దరికంగా ప్రవర్తించాలి. నన్ను చిన్నప్పటి నుండి చేరదీసింది కూడా వాడి స్వార్థం కోసమే. చివరికి నన్ను నీకిచ్చి పెళ్లి చేయడానికి వాడెందుకు ఒప్పుకున్నాడో తెలిస్తే గుండాగి చస్తావు. డబ్బు పిచ్చి, కుల పిచ్చి, పరువు పిచ్చితో నిండిపోయిన నీ బాబుకి తగిన శాస్తే జరిగింది. ఇక నీ సంగతి. నీ బాబుకున్న పొగరులో సగం దిగింది నీకు. నీ బలుపుతో నా అన్నా వదుల జీవితాన్ని నాశనం చేశావు. ఒక తల్లికి ఒక బిడ్డని దూరం చేశావు. అలాంటి నీకు ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఒక బిడ్డని తన తల్లికి దూరం చేస్తే ఆ తల్లి పడే బాధ ఏంటో నీకు తెలియాలి. ఇంకా ఏమన్నావు? నేను నమ్మక ద్రోహినా? నీ బాబు కన్నా నమ్మక ద్రోహి ప్రపంచంలో ఎవరైనా ఉండరే. అది తెలుసుకో ముందు.
నువ్వెంత గింజుకున్నా నా బిడ్డని నేను తెచ్చేసుకుంటాను. నీలాంటి దాని దగ్గర నా బేబీ పెరగడం నాకిష్టం లేదు. కాదు, కూడదని నాటకాలు ఆడితే నాలోని రాక్షసుని నువ్వు చూస్తావు. నాకు తిక్కలేస్తే నేనెంతకైనా తెగిస్తాను. నా మాట కాదని నువ్వు వెధవ వేషాలు వేస్తే ఉన్నాడుగా నీ ప్రకాష్ మామ, వాడితో పాటు నీ ఇంట్లో వాళ్ళనందరినీ కలిపి జైలుకి పంపిస్తా. ఏ కారణంతో జైలుకి పంపిస్తానని అనుకుంటున్నావేమో. ఏ కారణంతోనైనా పంపించే పవర్ ఇప్పుడు నాకుంది. గుర్తుపెట్టుకో, ఇంత పెద్ద ఎంపైర్‌కి రాజుని నేను. నా కనుసైగల్లో చాలా కంపెనీసే నడుస్తున్నాయి. నన్ను కాదంటే జరిగే పరిణామాలను ఊహించను కూడా ఊహించలేవు. కాబట్టి అన్నీ మూసుకొని డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండు. నా బేబీని నాకు ఇచ్చేశాక నీ మొహాన విడాకులు పడేస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరితో ఊరేగుతావో ఊరేగు, నీ ఇష్టం అని చెప్పి స్టైల్‌గా తన కుర్చీలో కూర్చుంటాడు రామ్. రామ్ అంటున్న ఒక్కో మాట అశు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది. తన బెదిరింపులకి అశు భయపడిపోతుంది. తన ఫ్యామిలీ గురించి రామ్ అంటున్న ఒక్కో మాట కూడా తనకు అర్థం కావడం లేదు. అశు మనసులో, ఏంటిది? నాన్న వల్ల రామ్ తన జీవితాన్ని కోల్పోయాడా? నా వల్ల తన అన్నా వదిలిన జీవితం నాశనం అయిందా? నేను ఒక తల్లికి తన బిడ్డని దూరం చేశానా? అసలు రామ్ ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావడం. ఏదో జరిగింది. రామ్ ఎందుకిలా అంటున్నాడు? అంటే రామ్ అన్నట్టుగా నిజంగా నా బేబీని తీసేసుకుంటాడా? నా బిడ్డ లేకుండా నేనెలా బ్రతకాలి? నా వల్ల కాదు. నేను బ్రతకలేను. నాకు నా బిడ్డ కావాలి. కావాలంతే అని మనసులో అనుకుంటూ అప్పటి వరకు నీరసించకూడదని ఎంతో ఓపికగా ఉండాలి ప్రయత్నిస్తున్నా ఇంకా తన వల్ల కాక రామ్ మాటలకి తనకి తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోతుంది అశు. అశు కళ్ళు తిరిగి పడిపోయేసరికి రామ్ ఒక్కసారిగా అశుని చేరుకుని తననెత్తుకుని పక్కనే ఉన్న సోఫాలో పడుకోబెడతాడు. వెంటనే సుధీర్‌కి ఫోన్ చేస్తాడు. ఇక్కడ సుధీర్ కూడా రామ్, అశుల మధ్య ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూనే ఉంటాడు. రామ్ నుండి తనకి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేస్తాడు. రేయ్, ఏమైందిరా అని ఆతృతగా అడుగుతాడు సుధీర్. రామ్ కూల్‌గా, ముందు నేను చెప్పింది చెయ్యి. మనకు తెలిసిన గైనకాలజిస్ట్‌ని వెంటనే రమ్మని చెప్పు, అర్జెంట్. గైనకాలజిస్టా? అశుకి ఏమైనా అయిందా? ఏం చేసావురా? నేనేం చేస్తానురా, ముందు చెప్పించేయి, వెంటనే డాక్టర్ని పిలిపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రామ్. ఛ! వీడే ఏదో చేసుంటాడు అని రామ్‌ని తిట్టుకుంటూ వాళ్ళకి తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేస్తాడు. కాసేపటికి సుధీర్ లేడీ డాక్టర్‌ని తీసుకొస్తాడు రామ్ క్యాబిన్‌కి. డాక్టర్ రాగానే రామ్ ఆవిడకి ఎదురెళ్ళి, డాక్టర్, తను నా వైఫ్. కళ్ళు తిరిగి పడిపోయింది. పైగా తను ప్రెగ్నెంట్. ఒకసారి చెక్ చేయండి అన్నాడు. ఓకే, మీరు బయటికెళ్ళండి. నేను చెక్ చేస్తాను అని చెప్పంగానే సుధీర్, రామ్ బయటకొస్తారు. సుధీర్ కోపంగా, ఏం చేశావురా తనని అని అడుగుతాడు. నేనేం చేయలేదు. నువ్వు కాసేపు కామ్‌గా ఉంటావా? నాకసలే చిరాగ్గా ఉంది అన్నాడు. నీకెందుకురా చిరాకు? నీ వల్ల ఎదుటి వాళ్ళకొస్తుంది చిరాకు అని కోపంగా చెప్పేసి ఫోన్ తీసుకుని ఎవరికో డయల్ చేస్తూ ముందుకెళ్తుంటాడు. ఒక 10 నిమిషాలకి డాక్టర్ ఆశుని చెక్ చేసి రామ్‌ని లోపలికి రమ్మంటారు. డాక్టర్, తనకెలా ఉంది? చూడండి మిస్టర్, మీ వైఫ్ చాలా నీరసంగా ఉంది. ఇలా ఉంటే బేబీకి చాలా రిస్క్. తనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రోజులుగా బాగా స్ట్రెస్ తీసుకున్నట్టుంది. తన బీపీ లో అయిపోయింది. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదనుకుంటా. ఇలానే ఉంటే చాలా కష్టం. మీరు బేబీ మీద హోప్స్ వదుకోవాల్సి వస్తుంది. రామ్ కంగారుగా, లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. అయితే తను ఇప్పటి నుండి మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. తనని ఒకసారి నా క్లినిక్ తీసుకొని వస్తే అన్ని టెస్టులు చేసి తన డైట్ ప్రిపేర్ చేసిస్తాను. ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చాను. కొద్దిసేపట్లో స్పృహలోకొస్తుంది. రాగానే తనకి జ్యూస్ ఇచ్చి ఫుడ్ పెట్టండి. థాంక్స్ డాక్టర్. నేను రేపు తనని మీ క్లినిక్ తీసుకొస్తాను అన్నాడు రామ్. ఓకే, నేనింకా బయలుదేరతాను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ష్యూర్ డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్ వెళ్ళిపోయాక రామ్ ఆశు కోసమని అన్ని రకాల జ్యూసులు, ఫుడ్లు తెప్పించాడు. ఒక అరగంట కళ్ళు తెరుస్తుంది ఆశు. ఆశు కళ్ళు తెరవంగానే తన ఎదురుగుండా చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకుని తన కోసమే కోపంగా చూస్తూ కనిపిస్తాడు రామ్. కొద్దిగా మగతగా ఉంటుంది ఆశుకి. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ తననే చూస్తున్న రామ్‌ని చూసి ఎందుకో భయమేస్తుంది ఆశుకి. ఆశు లేవంగానే, హ్మ్, ఈ జ్యూస్ తాగు అని తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్‌ని ఆశుకి ఇస్తాడు. నాకేం వద్దు, నేను బానే ఉన్నాను అంటుంది. రామ్ తనకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేనింకోసారి చెప్పను, మర్యాదగా తాగు అని కొంచెం వార్నింగ్ టోన్‌లో చెప్తాడు. అంతే. ఆశు బింకంగా, నేను తాగను అని సమాధానమిస్తుంది. దాంతో రామ్‌కి తిక్కలేసి లేచి వెళ్లి ఆశు పక్కన కూర్చొని ఒక చేత్తో ఆశు బుగ్గల్ని పట్టుకుని ఆశు నోరు తెరిచి జ్యూస్ ఆశు నోట్లో పోస్తాడు. రామ్ ఒక్కసారిగా అలా చేసేసరికి షాక్ అయిపోయి రామ్‌ని చూస్తూ ఉంటుంది ఆశు. తను ఎంతలా విడిపించుకోవాలని చూసిన రామ్ పట్టు ముందు నిలవలేక, చేసేదేమీ లేక సైలెంట్‌గా జ్యూస్ తాగేస్తుంది.
మొత్తం జ్యూస్ తాగించేసి అశుని చూస్తూ ఉంటాడు రామ్. అశు కోపంగా, అసలేమనుకుంటున్నావు నీ గురించి? నా ఇష్టంతో పని లేదా? నీకు నచ్చినట్టు చేసేస్తావా అంటుంది. రామ్ అశు మాటలు అసలు పట్టించుకోకుండా జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి ఎదురుగా ఉన్న ఫుడ్ ప్లేట్ తీసుకుని అశోక్ ఇవ్వబోతాడు. రామ్ చేసే పనులన్నీ గమనిస్తున్న అశోక్కి తట్టుకోలేనంతగా కోపం వస్తుంది. నోరు తెరిచి ఏదో అనేలోపే, ఏయ్, నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. మూసుకొని నేను చెప్పింది చెయ్యి. అసలే చాలా తెక్కలో ఉన్నాను. నాకు ఎదురు చెప్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా చెప్పి ఫుడ్ ప్లేట్ని అశోక్ ఇస్తాడు. ఆల్రెడీ రామ్ ఇచ్చిన వార్నింగ్ విని కామ్ అయిపోయిన ఆశు చుప్చాప్గా ప్లేట్లో ఉన్నదంతా తినేస్తుంది. తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుంది. రామ్ సీరియస్గా, చూడాషు, నువ్వు చాలా వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పారు. అసలు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోకుండా నీ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చావు ఇప్పటి వరకు. ఇక నుండి ఇలా ఉంటే కుదరదు. టైం టు టైం తిని ఆరోగ్యంగా ఉండాలి. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ కన్సర్న్ అంతా ఎవరి కోసమో? నువ్వేమనుకుంటున్నావో ఇదంతా నీకోసం ఆలోచించి చెప్పాననుకుంటున్నావా? నీకంత సీన్ లేదు బేబీ. ఇదంతా నా బేబీ కోసమే. నీ హెల్త్ ఎంత బాగుంటే నా బేబీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఇదంతా చేసింది. నీ మీద ప్రేమ కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఆశు విరక్తిగా, థ్యాంక్స్, ఆ మాత్రం క్లారిటీ ఇచ్చావు. మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పేది సరిగ్గా విను అని రెట్టించాడు. మొదటిది, నువ్వు ఇప్పటి నుండి ఆరోగ్యకరమైన ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి. రేపు మనం డాక్టర్ని కలుస్తున్నాం. ఆవిడ డైట్ సజెస్ట్ చేస్తారు. ఆ డైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అస్సలు మిస్ అవ్వడానికి లేదు. రెండవది, నీ ఏడుపులు ఆపేసేయి. నువ్వు ఇలా ఊరికే ఏడుస్తూ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ నా బేబీ మీద పడుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఉండు. అండ్ నీ మనసు ఎంత పీస్ఫుల్గా ఉంచుకుంటే నా బేబీ అంత సేఫ్గా ఉంటుంది. మూడవది, నేను చెప్పినవి నువ్వు పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చూసి నా బేబీకి ఏదైనా అయ్యేలా చేస్తే నాలోని రాక్షసుని చూస్తావు. ఇప్పుడు ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వేం చెప్పినా వింటానని అనుకుంటున్నావేమో. నీకు తెలిసిన రామ్ కాదు నేను ఇప్పుడు. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ముగిస్తాడు రామ్. అప్పటి వరకు రామ్ చెప్పేది వింటున్న ఆశుకి రామ్ బెదిరింపు వినేసరికి ఉక్రోషం వచ్చేస్తుంది. అంటే ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నా లైఫ్తో ఆడుకుని నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. అసలు నా హెల్త్ ఇలా అవ్వడానికి కారణమే నువ్వు. నా ప్రాణం అనుకున్న నువ్వు ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తే నాకు బాధ ఉండదా? నా జీవితం గురించి నేను ఆలోచన చేయకూడదా? మనసులో ఉన్న బాధని కప్పిపుచ్చుకొని బయటికి నవ్వుతూ ఉండాలా? నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు చేసిన పనికి నేను బాధపడకుండా ఎలా ఉంటాను? నీ ఇష్టం వచ్చినట్టు నా లైఫ్తో నువ్వే ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? అయిపోయిందా చెప్పడం? నీకు బాధ కలిగినా నువ్వు బాధపడకూడదు. అలా చేస్తే నా బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నీకు కోపం వచ్చినా, బాధ కలిగినా, ఎలాంటి ఫీలింగ్ వచ్చినా దాని ప్రభావం నా బేబీ మీదే చూపిస్తుంది. కాబట్టి నా బిడ్డను నాకు ఇచ్చే వరకు నువ్వు ఆ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకుని ఉండాలి, అంతే అన్నాడు. ఇందాకడి నుండి చూస్తున్నాను, ఏంటి నీ బిడ్డ అని అంటున్నావు? నేనసలు నీకు ఇవాళ ఇక్కడ కనపడకపోతే అసలు నువ్వు బేబీ గురించి పట్టించుకునేవాడివా? ఇప్పుడు ఇంత సడన్గా ప్రేమ కారిపోయి నా బిడ్డని నా నుండి దూరం చేయాలని చూస్తున్నావా? సరే, అడిగావు కదా, నా సమాధానం విను. ఇప్పుడు కాకపోయినా నెమ్మదిగా ఒక 3 నెలల తర్వాత అయినా నా బేబీ కోసం నీ ఊరికి వద్దామని అనుకున్నాను. కానీ సడన్గా ఇవాళ నువ్వు కనిపించేసరికి నీ డెలివరీ అయ్యే వరకు హైదరాబాద్లోనే ఉండాలని అనుకుంటున్నావని అర్థమైంది. అందుకే నువ్వు కనిపించగానే నా నిర్ణయం చెప్పాను. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని మెంటల్గా డిప్రెస్ అయిపోయి నీ హెల్త్ పాడు చేసుకుని నా బేబీ హెల్త్ పాడు చేయకు, అర్థమైందా? అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఒక మరబొమ్మలా ఉండాలా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. నీ వల్ల నా బేబీకి ఏమైనా అయిందని తెలిసిందో నిన్నేం చేయడానికైనా కూడా నేను వెనకాడను, గుర్తుపెట్టుకో అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. అంటే నాకంటూ ఫీలింగ్స్ ఉండకూడదు, నాకంటూ ఇష్టాలు ఉండకూడదు. కేవలం కేవలం నువ్వు చెప్పింది చేస్తూ నీకు నచ్చినట్టు ఉండాలి, అంతేనా అంది. ఎస్, కరెక్ట్. నీకంటూ ఇష్టాలు ఉండకూడదు, నేను చెప్పినట్టు చేయాలంతే. కాదు కూడదు అంటే నేనెంతగా తెగిస్తానో నీకు బాగా తెలుసు. నీకు నీ పుట్టింటి వాళ్ళు కావాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే, దట్స్ ఇట్ అని చెప్పి పక్కనే ఉన్న కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. రామ్ మాటలకి ఆశుకి అసలు ఎంత ఆపుదామని అనుకుంటున్నా ఆగకుండా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. కానీ రామ్ తను ఏడవడం చూస్తే మళ్ళీ ఎక్కడ రెచ్చిపోతాడని అతి కష్టం మీద పంటి బిగువున ఏడుపు ఆపుకుంది. కాసేపటి వరకు అక్కడ మౌనం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, సరే, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, కానీ కానీ నా బిడ్డను మాత్రం నీకివ్వను అని స్థిరంగా సమాధానమిస్తుంది. రామ్ సీరియస్గా ఆశుని చూస్తూ, ఏంటే, ఏమన్నావు? నా బిడ్డను నాకివ్వవా? ఆశు ఆవేశంగా, అవును, ఇవ్వను. నా బిడ్డను నీకు చచ్చినా ఇవ్వను.
నువ్వేం చేస్తావో చేసుకో అని చాలా ఆవేశంగా సమాధానం ఇచ్చింది. రామ్ కోపంగా, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. నువ్విచ్చేదేంటి? నా బేబీని నేను ఎలా అయినా తీసుకుంటాను నీ దగ్గర నుండి. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది. ఆశు మనసులో, నో, రామ్ కోరుకున్నట్టు అస్సలు జరగకూడదు. నా పాప పుట్టంగానే నేను రామ్కి దూరంగా వెళ్ళిపోవాలి. లేదా డెలివరీ టైం దగ్గర పడగానే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే నా బిడ్డని నా నుండి వీడు ఖచ్చితంగా దూరం చేసేస్తాడు. అసలు వీడికి నేను అక్కర్లేదు కానీ నా బిడ్డ మాత్రం కావాలా? నేను బ్రతికి ఉండంగా అలా జరగనివ్వను. అసలు ముందు నేను తీర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం సరే నీ ఇష్టం అని సమాధానం ఇచ్చింది. గుడ్. సరే అయితే నువ్వు నీ ఉద్యోగం కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఇదివరకుండే రూమ్లోని లహరి జానులతో కలిసి ఉంటున్నాను. ఓకే ఫైన్, అక్కడే ఉండు. కానీ మంచి ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. నేను కూడా రోజుకు ఒకసారి మీ ఫ్లాట్కి వస్తుంటాను. నీ ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి నాకు. బేబీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆశు రామ్ చెప్పేదానికి ఎలాంటి సమాధానం ఇవ్వదు. సరే, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి రా. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకో. ఆశు ఎటో చూస్తూ సరే అని సమాధానం ఇస్తుంది. రామ్ ఆశు దగ్గరకొచ్చి ఒక చేత్తో ఆశు మొహాన్ని తన వైపుకు తిప్పుకొని, నేనేదైనా చెప్పేటప్పుడు సరిగ్గా విను. నన్ను రెచ్చగొట్టుకో. మన ఒప్పందం విషయం మీ అమ్మ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పావంటే మీ వాళ్ళని ఆఖరి చూపు కూడా చూసుకోలేవు, గుర్తుపెట్టుకో. ఈ విషయం కేవలం మన మధ్యలోనే ఉండాలి, అర్థమైందా? ఆశు అర్థమైంది అన్నట్టు తలూపుతుంది. సరే కానీ రెస్ట్ తీసుకో. కాసేపు ఈవినింగ్ ఇంటికి వెళ్దులే. ఇందాకే కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి తనే స్వయంగా ఆశుని ఎత్తుకుని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆశు జరిగిందంతా తలుచుకుంటూ బాధగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. ఇక్కడ లహరి జానులకి పిచ్చ టెన్షన్గా ఉంటుంది. ఆశు పొద్దుననగా రామ్ క్యాబిన్లోకి వెళ్ళింది. మధ్యాహ్నం అయినా బయటికి రాలేదు. లంచ్ టైం కూడా అయిపోయింది అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ పనులు మానేసి మరి రామ్ క్యాబిన్లో అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్తో రామ్ క్యాబిన్ వైపే దృష్టి పెట్టి గమనిస్తూ ఉంటారు. సుధీర్, రామ్ ఒకటికి 2 సార్లు బయటికి రావడం, ఆ తర్వాత ఎవరో లేడీ లోపలికి వెళ్ళి రావడం అన్నీ గమనిస్తారు. కానీ ఎంతసేపు అయినా ఆశు రాకపోవడంతో అసలేం జరుగుతుందో ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది ఇద్దరికి. ఇంకాసేపు చూసి అప్పటికి ఆశు రాకపోతే రామ్ క్యాబిన్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఇద్దరు. ఆశుని పడుకోబెట్టి తన క్యాబిన్లోకి వచ్చిన రామ్ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో రామ్కి వాళ్ళమ్మ యశోద ఫోన్ చేస్తారు. అమ్మా, ఏంటి ఈ టైంలో చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అమ్మా చెప్పు, ఏంటి ఈ టైంలో చేస్తావు? రామ్ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అవతల యశోద గారు ఆవేశంగా, నా కోడలు ఇప్పుడు 2వ నెల గర్భవతా అని నిప్పులు కక్కుతూ అడుగుతారు. యశోద గారి ప్రశ్న వినేసరికి రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు ఈ విషయం వాళ్ళ అమ్మకు అస్సలు తెలియకూడదని జాగ్రత్త పడతాడు. అలాంటిది ఇప్పుడు ఆవిడికి ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక తెల్లమొహం వేసేస్తాడు. ఆవిడ గొంతులోని గాంభీర్యానికి చెమటలు పట్టేస్తాయి రామ్కి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.